జై శ్రీరామ్. హనుమాన్ జయంతికి స్వామివారికి నివేదన కోసమని తీపి బూందీ ప్రసాదంగా చేద్దామనుకున్నానండి. దానికోసం అన్నమాట. ఇది చాలా తక్కువ సమయంలో చాలా తేలిగ్గా చేసేసేయచ్చు. ఎవరైనా ఈజీగా చేసేయగలిగే ప్రసాదం అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, చాలా జ్యూసీగా చక్కగా ఎంతో చూడడానికి, తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం చక్కెర పాకం పట్టుకోవాలి. 1 కప్పు చక్కెర తీసుకున్నాను. దానిలోకి సగం కప్పు నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో ఆ చక్కెర కరిగించి, చక్కెర బాగా కరిగిన తర్వాత అందులోకి మనం కొద్దిగా యాలకులు, అట్లానే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండేసేయాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం పాకం చెక్ చేసుకుంటే తీగ పాకం వచ్చిందనుకోండి, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవడమే. ఈ విధంగా చాలు. ఇప్పుడు మనం బూందీకి రెడీ చేసుకుందాము. అదే కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. దీనిలోకి 3/4 కప్పు మాత్రమే నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. 7-8 నిమిషాల సేపు అలా కలిపామనుకోండి, మనం అసలు సోడా ఏం వేసే పని లేకుండా మనకి బూందీ అనేది చాలా చక్కగా వస్తుంది. చక్కగా ఇట్లా క్రీమీ టెక్స్చర్ కనిపిస్తుంది కదా, అట్లా అవుతుందన్నమాట పిండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ విధంగా ఫస్ట్ కొద్దిగా వేసి చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది బూందీ ఎట్లా వస్తుంది అనేది. దాన్ని బట్టి మనం పిండిని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. బాగా వస్తుంది కదా, చిన్న చిన్న ముత్యాల్లాగా. బాగా వేగిన తర్వాత తీసేసేయడమే. ఈ విధంగా మనం ఆ బూందీ చేసేసుకోవాలి. పాకం కూడా కాస్త గోరువెచ్చగానే ఉండాలి. అప్పుడే మనం ఈ బూందీని అందులో వేసేసేయాలన్నమాట. ఆఖరిలో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను. విధంగా చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఒక 10-15 నిమిషాల్లో మనం ఈ ప్రసాదాన్ని రెడీ చేసేయచ్చు. విధంగా పాకంలో వేసి కలిపేస్తూ ఉండాలి. అంటే మనం బూందీని తీయగానే పాకంలో వేసి అప్పటికప్పుడు కలిపేసేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే అవి బాగా పాకం పీల్చుకొని చక్కగా జ్యూసీగా ఉంటాయన్నమాట ఆ ముత్యాలు. ఆ తర్వాత మనం కాస్త నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ వేసి కాస్త స్వామికి నివేదన చేస్తాం కదా, నెయ్యి వేయాలి కాబట్టి నెయ్యిలో వేసి కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి ఒకసారి కలిపేసి మనం ఆ బూందీ మిశ్రమంలో ఇది కూడా వేసేద్దాం. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచామనుకోండి, మనకి స్వామివారికి నివేదన చేసే తీపి బూందీ రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది.